పల్నాడు జిల్లా గురజాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు బాధ్యతగా నడుచుకుంటూ రెవెన్యూ సమస్యలను టైం బౌండ్ లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్జీలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో దరఖాస్తుదారులకు లిఖితపూర్వకంగా స్పష్టత ఇవ్వాలని అన్నారు. దాచేపల్లి, పుల్లిపాడు ప్రాంతాల్లో ఆన్లైన్ భూ సమస్యలపై విచారణ వేగవంతం చేశామన్నారు. సదస్సులో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను ఆగస్టు 27 నాటికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇది వివిధ రూపాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 22A కొన్ని, అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్ని, ఇట్లా పట్టాలు ఇవ్వాల్సినవి కొన్ని, తర్వాత బౌండరీస్ విద్యాల్సినవి కొన్ని, తర్వాత సర్వేలో రికార్డ్స్ లో ఒక ఎక్స్టెంట్ ఉండి కొలతల్లో తక్కువ వచ్చింది కొన్ని, ఇలా సమస్యలన్నీ ఉన్నాయి. మనం గతంలో కూడా నియోజకవర్గంలో అన్ని మండలాలు అవన్నీ కూడా మనం పెట్టి చాలా వరకు సమస్యలు పరిష్కారం చేశాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది రెవెన్యూలో చాలా వరకు సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రంలో ప్రధానంగా సమస్యలు పరిష్కారం అయినట్టే. అన్ని సమస్యలు వేరు, రెవెన్యూ సమస్యలు వేరు. అందులో 19-24 మధ్య వైసీపీ వాళ్ళు పెట్టిన లిటిగేషన్స్ ఈరోజు మనకి తలనొప్పిగా తయారైపోయింది. ఆ రోజు వాళ్ళు సర్వే పేరున ఒకళ్ళకు ఇంకొకరికి గీయటం, ఇవన్నీ కూడా బౌండరీస్ మార్చడం, ఇష్టారాజ్యంగా బరి తెగించి వాళ్ళు ఆ రోజు చేశారు. సో ఈరోజు అవన్నీ మనకి తలనొప్పులుగా మారి ఈరోజు మన రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. సో మనం గతంలో పిడిగురాళ్ళలో అప్పుడు అరుణబాబు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు అది కాన్ఫరెన్స్ వైజ్గా పెట్టాం. మరలా ఒకసారి మనం మండలాల వారికి కూడా పెట్టడం జరిగింది. సో ఎన్నిసార్లు పెట్టినా ఈ సమస్యలు ఎప్పటికప్పుడు రెవెన్యూ పరంగా వస్తూనే ఉంటాయి. ఇది వివిధ రూపాల్లో